యజ్ఞశిష్టాశినः సంతః ముచ్యంతే సర్వకిల్బిషైః భుంజతే తే త్వఘం పాపాః ఏ పచంత్యాత్మకారణాత్. యజ్ఞశిష్టమైన ఆహారమును అంటే పరమాత్మకు నివేదించిన ఆహారమును తినే వారికి సకల పాపములు తొలగిపోతాయి. కేవలం తమ శరీర పోషణకు మాత్రమే ఆహారం వండుకుని తినేవారు పాపములు తింటున్నట్టు లెక్క. మనం చేసే కర్మ మన శరీరాన్నే కాకుండా మన మనస్సును, బుద్ధిని కూడా పవిత్రం చేయాలి. దానికి నిర్దేశింపబడినవే పూజలు, వ్రతాలు, యజ్ఞాలు మొదలైన పవిత్ర కర్మలు. పరమాత్మను మనకు ఇష్టమైన ఒక రూపంలో పూజించడము, అర్చించడము, ఆరాధించడము, మనము వండుకున్నది నివేదించడము, దానిని ప్రసాదంగా భుజించడము, భగవంతుని ఆరాధించి దేవతలకు కృతజ్ఞతలు చెప్పి తాను వండుకున్న ఆహారమును భగవంతునికి, దేవతలకు నివేదించి సాటి మానవులకు, భూతములకు కొంచెం పెట్టి మిగిలింది తినేవాడు సకల పాపముల నుండి విముక్తుడవుతాడు. సర్వకిల్బిషైః అన్నారు అంటే ఏదో 1-2 పాపములు కాదు, సకల పాపముల నుండి విముక్తి లభిస్తుంది. అటువంటి వాడు అసలు పాపాలే చేయడు, ఇంకా విముక్తి ప్రసక్తే లేదు అని అనుకోవాలి. కాబట్టి మనం ఆరగించే ఏ పదార్థం అయినా ముందు భగవంతునికి నివేదించి ఆరగించడం మంచిది. అలాగే సాటి జంతువులకు, కీటకములకు కూడా కొంచెం పెట్టాలి, అతిథులకు పెట్టాలి. ఏదైనా తన శక్తి కొలది మాత్రమే చేయవచ్చు. అలా కాకుండా కేవలం తన కోసమే ఆహారమును తయారు చేసుకుని తినేవాడు పాపమును తింటున్నట్టే లెక్క. ఇంతకుముందు శ్లోకంలో అలా చేసిన వాడిని దొంగ అన్నారు. ఈ శ్లోకంలో అలా దొంగ వస్తువును తినేవాడిని పాపమును తింటున్నాడు అని అన్నారు. అటువంటి పాపమును తిన్నవాడికి శరీరం అంతా దుష్ట భావనలతో నిండి ఉంటుంది. అతడి పతనం అతడే కొని తెచ్చుకుంటాడు. కాబట్టి స్వార్థపరులు, కృతజ్ఞులు పాపమును మూటగట్టుకుంటారు, పాపమును తింటుంటారు. అందుకే పంచమహాయజ్ఞములు ఏర్పడ్డాయి. 1 దేవయజ్ఞము అంటే దేవతలను ఆరాధించడము. 2 పితృయజ్ఞము చనిపోయిన పూర్వీకులకు జలతర్పణములు, పిండ ప్రదానములు అంటే శ్రాద్ధకర్మలు చేయడము. 3 మనుష్య యజ్ఞము అంటే సాటి మానవులకు తనకు ఉన్నదానిలో పెట్టడము అంటే అతిథులకు అన్నం పెట్టడము. 4 బ్రహ్మయజ్ఞము అంటే వేదములను, శాస్త్రములను శక్తి కొద్దీ అధ్యయనం చేయడము, ఇతరులకు చెప్పడము, ఇతరులు చెప్పే ప్రవచనములు వినడము, వాటిని ఆచరించడము. 5 భూతయజ్ఞము అంటే సాటి జంతువులకు, క్రిమి కీటకాలకు ఆహారం ఇవ్వడము. మనం తినే అన్నంలో ఒక ముద్ద పక్కన పెడితే అది చిన్న చిన్న చీమలు, పక్షులు, కుక్కలు మొదలగు పెంపుడు జంతువులు మొదలైనవి తింటాయి. పచ్చని చెట్లను నరకకుండా వాటిని నీరు పోసి పెంచి పోషించడం. ఇది మనకు ప్రకృతి దేవతలకు కృతజ్ఞతలు తెలియజేసే విధానము. అలా చేసిన వారికి పాపం అంటదు. కేవలం తాను మాత్రమే తింటే అంటే ప్రకృతిని తన స్వార్థానికి ఉపయోగించుకుంటే వారు పాపములు తింటున్నట్టు అవుతుంది. ఎవరైతే ఆహార పదార్థములను ముందు భగవంతునికి నివేదించి తర్వాత తాను తింటాడో అతడు సకల పాపముల నుండి విముక్తి పొందుతాడు అని చెప్పుకున్నాము. అందుకే భగవంతుని ప్రసాదమునకు మనము అంత విలువ ఇస్తాము. అది ఏదైనా కానీ భగవంతుని ప్రసాదం అంటే కళ్ళకు అద్దుకొని ఆరగిస్తాము. అలా కాకుండా కేవలం తన కోసరం మాత్రమే వండుకుంటూ తనే తినేవాడు పాపమును తింటున్నట్టు లెక్క, పాపమును మూటగట్టుకుంటాడు. ఈ సందర్భంగా శంకరాచార్యుల వారు ఏమన్నారంటే, ఎవరైతే భగవంతుని పూజించి భగవంతునికి నివేదించిన పదార్థములను తింటాడో అది అతనికి అమృతంతో సమానం అవుతుంది. అతడు అన్ని పాపముల నుండి విముక్తుడవుతాడు. అలా కాకుండా కేవలం తన స్వార్థమును చూచుకుంటూ తన కోసమే వండుకొని తినేవాడు పాపమును తింటున్నట్టు, వాడు పాపం చేస్తున్నట్టు. ఇక్కడ 2 విషయాలను మనం గమనించాలి. మొదటిది భగవంతుని పూజ. ఎందుకంటే భగవంతుడు మనకు అన్నీ ఇచ్చాడు. తినడానికి తిండి, కట్టడానికి బట్ట, ఉండడానికి ఇల్లు, గాలి, వెలుతురు, నీరు అన్నీ ఇచ్చాడు. భగవంతునికి కనీసం కృతజ్ఞత చూపవలసిన బాధ్యత మన మీద ఉంది. దానిని పూజ అంటారు. పూజ తర్వాత భగవంతుడుకు మనకు ఇచ్చిన దానిని తినే ముందు భగవంతునికి అర్పించి తినడము మన కనీస ధర్మము. భగవంతునికి అర్పించడం అంటే భగవంతుని స్వరూపాలైన సాటి మానవులు, సాటి జంతువులు, పితృదేవతలు, వృక్షములు అవి కూడా మనకు ఎటువంటి స్వార్థం లేకుండా ఎంతో సాయం చేస్తున్నాయి. అందుకే పంచమహాయజ్ఞములు చేయమన్నారు. అటువంటి వారికి భగవంతుడు పరమ శ్రేయస్సు కలగజేస్తాడు. ఏమిటా శ్రేయస్సు, అది ఎలా కలుగుతుంది అని మనకు ప్రశ్న ఉదయిస్తుంది. మనం తినే ఆహారాన్ని భగవంతునికి, దేవతలకు అర్పిస్తే అది ప్రసాదం అవుతుంది. ఆ ప్రసాదాన్ని ఆరగిస్తే అది మన శరీరాన్ని, మనస్సును పవిత్రం చేస్తుంది. మనసు పవిత్రమైతే పాపాలు నశించిపోతాయి. పాపాలు నశిస్తే మనసు ఆత్మవైపు తిరుగుతుంది. మనసు ఆత్మవైపు తిరిగి ఆత్మలో లీనమవుతుంది. దాని ద్వారా మోక్షానికి మార్గం సులభం అవుతుంది. అదే మనకు కలిగే శ్రేయస్సు. ఇలా చేయకపోతే మనం వండుకొని
వండుకున్నది మనమే తింటే, ఎల్లప్పుడూ స్వార్థ బుద్ధితో ఉంటే మనం పాపం తింటున్నట్టు అవుతుంది. అంటే ఉన్న పాపాలకు తోడు మరికొన్ని పాపాలు వచ్చి చేరుతాయి. దానితో మనసు మలినమవుతుంది. అది ఎప్పుడూ ప్రాపంచిక విషయములలో విషయవాంఛల వైపు తిరుగుతుంది, కానీ ఆత్మ వైపు ప్రయాణం చేయదు. వాడికి మోక్ష మార్గము కనబడదు. పాప మార్గంలో పడికొట్టుకుంటూ చావు పుట్టుకల మధ్య పడి సతమతమవుతుంటాడు. కాబట్టి భగవంతునికి కృతజ్ఞతా భావనతో ఉండడం ఎంతో శ్రేయస్కరం. ఈ విషయాన్ని మనం మరొక కోణంలో కూడా అధ్యయనం చేయవచ్చు. మనం కర్మలు చేస్తున్నాము, ఎందుకంటే కర్మలు చేయకుండా ఎవరూ ఉండలేరు. మనం చేసే కర్మలు అన్నీ ఏదో ఒక ఫలముని ఇస్తాయి. అది మంచి ఫలం కావచ్చు, లేదా చెడు ఫలం కావచ్చు. దానిని మనం అనుభవించాలి. అది మనకు సుఖాన్ని కానీ దుఃఖాన్ని కానీ కలుగజేస్తుంది. సుఖం వస్తే సంతోషిస్తాము, దుఃఖం వస్తే ఏడుస్తాము. అదే కర్మలు పరమాత్మ పరంగా ఒక యజ్ఞంలాగా శ్రద్ధగా ఎటువంటి ప్రతిఫలాపేక్ష లేకుండా స్వార్థ బుద్ధి లేకుండా చేసి చేయగా వచ్చిన ఫలములను పరమాత్మకు అర్పించి వాటిని పరమాత్మ ప్రసాదంగా స్వీకరిస్తే ఆ ఫలం నాది కాదు, పరమాత్మ ఇచ్చింది అనుకుంటే సుఖము ఉండదు, దుఃఖము ఉండదు. మనసు ప్రశాంతంగా ఉంటుంది. మనసు ప్రశాంతంగా ఉంటే మనలో ఉన్న పాపాలు నశించిపోతాయి. కానీ అదే కర్మ ఫలాలను ఈ పని నేను చేశాను, ఈ ఫలితం నా వలననే వచ్చింది అనే కర్తృత్వ భావనతో స్వార్థ బుద్ధితో స్వీకరిస్తే చివరకు దుఃఖమే మిగులుతుంది. మనస్సు వికలమవుతుంది, ప్రశాంతత కరువవుతుంది. ఏది కావాలో మనమే తేల్చుకోవాలి. అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవః యజ్ఞాద్భవతి పర్జన్యః యజ్ఞః కర్మ సముద్భవః కర్మ బ్రహ్మోద్భవం విద్ధి బ్రహ్మాక్షర సముద్భవం తస్మాత్ సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం. ప్రాణులన్నీ అన్నము నుండి జన్మిస్తున్నాయి. అన్నము వర్షం వలన ఉత్పత్తి అవుతుంది. వర్షములు యజ్ఞములు చేయడం వలన కురుస్తున్నాయి. చేయవలసిన పనులు అంటే హోమములు మొదలగు కర్మలు యజ్ఞములకు మూలము. ఆ చేయవలసిన పనులు అన్నీ వేదములలో చెప్పబడ్డాయి. వేదములకు మూలము పరమాత్మ. ఆ పరమాత్మ సర్వవ్యాపి, అందులోనూ ఉన్నాడు, అందరిలోనూ ఉన్నాడు. మానవుడు చేసే అన్ని కర్మలలోనూ స్థిరంగా ఉన్నాడు. ఇది ఒక చక్రము, నిరంతరము తిరుగుతూ ఉంటుంది. ప్రాణులన్నీ అన్నం వలన జన్మిస్తున్నాయి అంటే అన్ని ప్రాణులు అన్నము అంటే వివిధములైన ఆహారములను తింటున్నాయి. ఆ అన్నము జీర్ణమై రక్తముగా శక్తిగా మారుతుంది. ఆ రక్తము వీర్యముగా మారుతుంది. ఆ వీర్యంలో జీవకణములు ఉంటాయి. మగవాడి వీర్యంలో ఉత్పత్తి అయిన జీవకణములు స్త్రీ నుండి విడుదలైన అండముతో కలిసి పిండముగా మారుతుంది. 9 నెలలు శిశువుగా తయారవుతుంది. అంటే అన్నము నుండి ప్రాణులు జన్మిస్తాయి. ఈ అన్నము ఆహారం ఎలా వచ్చింది? మనకు పంటలు పండటం వలన వస్తుంది. పంటలు ఎలా పండుతాయి? వర్షాలు కురిస్తే పంటలు పండుతాయి. వర్షములు ఎలా కురుస్తాయి? వర్షములు యజ్ఞముల వలన కురుస్తున్నాయి. దీని గురించి మన సంస్కృతిలో ఇలా చెప్పబడింది. మనం హోమంలో వేసే ఓషధులు ధూమంగా మారి పైకి లేచి ఆకాశంలో ఉన్న మేఘములను తాకి వర్షం కురిపిస్తాయి. ఆ వర్షం వలన అన్నం లభ్యమవుతుంది. అన్నం వలన జీవులు పుడుతున్నాయి. ఇక్కడ యజ్ఞము అంటే హోమము, నిత్య అగ్నిహోత్రము. ఎక్కడో ఒక చోట యజ్ఞం చేయడం కాదు. ప్రతి ఇంట్లో ఆ రోజుల్లో హోమాగ్ని వెలిగేది. ప్రతి ఇంట్లో ఉన్న అగ్నిలో వేసే ఔషధుల వలన రేగిన ధూమము ఆకాశంలోకి చేరి మనకు వర్షాలు కురిపించేది. ఇప్పుడు ఫ్యాక్టరీల పొగ చేరి కాలుష్యం పెరుగుతూ ఉంది, వర్షాలు అడ్డుకుంటూ ఉంది. ఈ ప్రక్రియ యజుర్వేదంలో కూడా చెప్పబడింది. కాబట్టి వేదాలలో చెప్పబడినట్టు ప్రతిరోజు దేవతలను ఆహ్వానించడానికి హోమం చేస్తూ ఓషధులను అగ్నిలో వేస్తే అవి ధూమంగా మారి మేఘాలకు చేరి వర్షాలను కురిపిస్తూ వాటి వలన ఆహారం లభిస్తే అది తిని సృష్టి అభివృద్ధి చెందితే ఆ పుట్టిన వాళ్ళు మరలా హోమాలు చేస్తారు. ఇది ఆహార సైకిల్. ఈ హోమములలో పరమాత్మ ఉన్నాడు. ఈ సైకిల్ మొత్తము సమర్థవంతముగా నడిపిస్తున్నాడు. అందుకే విష్ణువును యజ్ఞస్వరూపుడు అన్నారు. హోమం చేయడము, ఆ హోమంలో ఓషధులు వేయడము కూడా పరమాత్మను పూజించడమే. అగ్నిని హవ్యవాహనుడు అన్నారు. మనం అగ్నిలో వేసే ఓషధులు ధూమరూపంలో పర్జన్యుడికి అందుతాయి. దానికి ప్రతిగా ఆయన వర్షాలు కురిపిస్తాడు. అంటే మనం వరుణదేవుడిని పూజిస్తే మనకు సకాలంలో వర్షాలు కురుస్తాయి, కానీ మేఘమదనం వలన కాదు. సూర్యుడిని సూర్యనారాయణుడు అన్నారు. అంటే సూర్యుడు కూడా నారాయణ స్వరూపము. ఇక్కడ అగ్నితో చేసే హోమం అంటే యజ్ఞము కూడా నారాయణ స్వరూపము.
ఇప్పుడు హోమాలు లేవు, యజ్ఞాలు లేవు, అందుకే అతివృష్టి అనావృష్టి. మేఘాలను అదుపులో ఉంచి హోమాలను మనం చేయడం లేదు, అక్కడక్కడా చేస్తున్నారు కాబట్టి ఈ మాత్రం వర్షపాతం ఉంది. దీనినే ప్రకృతి ధర్మము, ఆహార చక్రము అని అంటారు. ధర్మము అంటే సమతుల్యము పాటించడము, అన్నిటినీ ధరించి ఉన్నది ధర్మము. ఏది ఎలా ఉండాలో నిర్దేశించేది ధర్మము. ప్రకృతి సమతుల్యంగా ఉండాలి, అది ప్రకృతి ధర్మము. మనం చేసే కర్మలు కూడా ప్రకృతి ధర్మాన్ని పరిరక్షించే విధంగా ఉండాలి, కానీ ప్రకృతి ధర్మాన్ని విచ్ఛిన్నం చేసే విధంగా ఉండకూడదు. ఉదాహరణకు జీవకోటి జీవించాలి అంటే ప్రాణవాయువు అంటే ఆక్సిజన్ కావాలి. ప్రాణవాయువు పీల్చుకుంటూనే మనము జీవించగలుగుతాము. ఆ పీల్చుకున్న ప్రాణవాయువు మరలా కార్బన్ డైఆక్సైడ్గా మారి బయటకు వస్తుంది. అది ఏమవుతుంది? ఎవరు పీల్చుకోవాలి? చెట్లకు ఉన్న పచ్చడి ఆకులు పీల్చుకుంటాయి. ఆ చెట్ల ఆకులు మరలా మనకు ఆక్సిజన్ విడుదల చేస్తాయి. ఈ ఆక్సిజన్ మనం పీల్చుకుంటాం. ఇది ఒక సైకిల్, ప్రకృతి ధర్మము. ఈ ధర్మాన్ని మనం కూడా కాపాడాలి. కానీ మనం ఏం చేస్తున్నాము? చెట్లు అడవులు అన్నీ నరికేసి ప్రకృతి ధర్మాన్ని విచ్ఛిన్నం చేస్తున్నాము. అందుకే ప్రకృతిని మనం కాపాడితే ప్రకృతి మనను కాపాడుతుంది అనే నినాదం వచ్చింది. కాబట్టి మనం సుఖంగా, క్షేమంగా, ఆరోగ్యంగా బతకాలంటే మనకు ఆక్సిజన్ కావాలి. ఆక్సిజన్ కావాలంటే చెట్లు ఉండాలి. ఇది ప్రకృతి ధర్మము. అలాగే మనకు ఆహారం కావాలంటే వర్షము, వర్షానికి మేఘాలు, మేఘాలు కావాలంటే యజ్ఞములు, ఆ యజ్ఞములు వేదాలలో చెప్పబడ్డాయి. ఆ వేదములే పరమాత్మ స్వరూపాలు. కాబట్టి మనం ప్రకృతి సమతుల్యం పాటించాలి, అదే యజ్ఞము. ఆ యజ్ఞము ఈశ్వర స్వరూపము. యజ్ఞం చేయడము ఈశ్వరుని ఆరాధించడమే. యజ్ఞం అంటే ప్రకృతిని పరిరక్షించడము, ప్రకృతి సమతుల్యం పాటించడము. కాబట్టి ఈ ప్రకృతిలో అన్నీ ఒకదానితో ఒకటే సంబంధం కలిగి ఉన్నాయి. ఇందులో ఏ ఒక్కటి దెబ్బతిన్నా సమతుల్యం దెబ్బతింటుందని గ్రహించాలి. మనం చేసే కర్మలు వేద విహితంగా ఉండాలి. వేదము అంటే ఏమిటి? తెలుసుకోవలసినది. వేదము ఏదో ఒక ఋషి తాను అనుకున్నది చెప్పినది కాదు. ఋషులు ప్రకృతిని పరిశీలించి వాటికి తమ అనుభవాలను జోడించి ధర్మాలను అంటే మానవులు ఆచరించవలసిన కర్మలను నిర్దేశించారు. వాటినే వేదములు అని అన్నారు. ఆ వేదములలో చెప్పబడిన విషయములను ఆచరించడమే ప్రతివాడి కర్తవ్యము. వేద విహితమైన కర్మలు చేస్తే పరమాత్మను ఆరాధించినట్టే. తస్మాత్ సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం. అంటే ఏ చరాచర జగత్తు అంతటా తానే అయి ఉన్న బ్రహ్మ మనం చేసే యజ్ఞములలో అంటే వేద విహితమైన కర్మలలో ప్రతిష్ఠితుడై ఉన్నాడు. అంటే మనం చేసే ప్రతి మంచి కర్మ ఒక యజ్ఞమే. ఆ కర్మలో దైవం ఉన్నాడు. పనియే దైవము, వర్క్ ఈజ్ వర్షిప్ అన్నారు. కాబట్టి మనం వేద విహిత కర్మలే చేయాలి. ప్రకృతిని కానీ సాటి ప్రాణికోటిని హాని కలిగించే కర్మలు చేయకూడదు. ప్రకృతి సమతుల్యాన్ని మనం పాటిస్తే ప్రకృతి మనలను రక్షిస్తుంది.